సమస్యలు తీర్చి అండగా ఉంటాను అన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం ఏర్పడిన ఈ 17 నెలల కాలంలో 76వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సుమారుగా 76 ప్రజా దర్బార్లు నిర్వహించారు నారా లోకేష్. ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజా దర్బార్లో ప్రతి వినతి పత్రాన్ని స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరిస్తూ సంబంధిత శాఖలకి సిఫార్సు చేస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దేవాదాయ శాఖ కింద ఉన్న దేవాదాయ శాఖలో ఉన్న వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న నాదస్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి విన్నపాన్ని అందించారు కళాకారులు. త్వరితగతిన ఆ పోస్టులు భర్తీ చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు సంఘ నాయకులు. వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం నాదస్వరం, డోలు, శృతి, తాళం నేర్చుకుని వివిధ కోర్సులో ఉత్తీర్ణులై డిప్లొమా అర్హత కలిగి ఉన్న పూర్వ విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతో పాటు వయసు సడలింపు ఇవ్వాలని కోరారు. గత 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసం ఉంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసనపేటకు చెందిన గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా ముదివేడు బేలసింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటా ఊరిలో 60 కుటుంబాల భూములు, ఇళ్లు కోల్పోయాయని, బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు త్వరితగతిన నష్టపరిహార నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు విన్నవించారు. టీడీపీ సానుభూతి పరుడుననే కక్షతో వైసీపీ పాలనలో తనపైన, తన కుటుంబపైన 42 అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు, భరోసాను కల్పించారు మంత్రి నారా లోకేష్.